హెడ్ మాస్టర్ జెడ్బిహెచ్ఎస్ అంగళ్ళు శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు, హెడ్ మాస్టర్ జెడ్బిహెచ్ఎస్ అంగళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. మన ప్రియతమ జిల్లా గురు పూజోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ గురు పూజోత్సవంలో గురువులందరినీ కూడా ఆప్యాయంగా గౌరవంగా సన్మానించాలనేటటువంటి ఉద్దేశంతో విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వాటాని బాబు ఎన్నికి వాటాని గోరద్రా Make it the program successful with the pride of teachers. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనాను సార్. ఈసారి చాలా అంటే యాజ్ పర్ నామ్స్ మన టీచర్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. महागणपति महादेवसुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम्
నిర్వహించి అలరిస్తారు. రాజంపేట మండల్. నెక్స్ట్ సౌభాగ్య మనోడు రెడీ. శ్రీమతి సౌభాగ్యమ్మ గారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, జెడ్పీహెచ్ఎస్ నూలివీడు. శ్రీ ప్రసాద్ గారు. మేడం పేరుగా ఉన్న వాళ్ళు దయచేసి ఇక్కడ వచ్చి నిలబడాల్సిన కోరుతున్నాం. పీజీటీ జువాలజీ, ఏపీ మోడల్ స్కూల్, లక్కిరెడ్డిపల్లి మండల్. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ నామే జాగే, తవ శుభ ఆశీష మాగే, గాహే తవ జయ. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ గారు రామచంద్రారెడ్డి గారికి, పాలైకరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు నాయుడు గారికి, అలాగే ఫారెస్ట్ డైరెక్టర్ రే రెడ్డయ్య గారికి, మన డిఈఓ సుబ్రహ్మణ్యం గారికి మరియు డిప్యూటీ డిఈఓస్, ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకుంటున్నటువంటి 56 మందికి, వారి కుటుంబ సభ్యులకి మరియు అందరు ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా ఈ గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురువుల గురించి మనకు ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చాలా చక్కగా చెప్పారు. ఒక విద్యార్థిగా నేను నా జీవితంలో ఎవరైతే నాకు మార్గదర్శకం వహించారో వారు ప్రధానంగా గురువులే. సో ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారిలో ఉన్న ప్రతిభ దేనికి ఉపయోగపడుతుంది, ఎక్కడ రాణిస్తాడో గుర్తించి మరి ముందుకు నడిపేవారు మన గురువులు. గురువులు విద్యతో పాటు విలువలు నేర్పిస్తారు. సమాజంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా మనలో కల్పిస్తారు. మరి అటువంటి గురువులందరినీ కూడా పూర్వకాలం నుంచి కూడా ఎప్పుడైతే విద్య పూర్తవుతుందో వారిని అనేక రకాలుగా పూజించుకునే వాళ్ళం. సో ఆధునిక కాలంలో ఒక రోజు తీసుకుని వారిని ఈరోజు సత్కరించుకుంటున్నాం. ఈరోజు మన జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక 56 మంది ఉత్తమమైన ఉపాధ్యాయుల్ని ఈరోజు మనం గౌరవించుకుంటున్నాం. అది ఎంతో సంతోషకరమైంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి డిఈఓ గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మంత్రివర్యులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నా. వేదిక పైన ఉన్న పెద్దలు, గౌరవ కలెక్టర్ గారికి, అలాగే డిఈఓ గారికి, మా పాలైక్య సంఘం చైర్మన్ గారికి, ఫారెస్ట్ డైరెక్టర్ గారికి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ మన డిఈఓ గారులకు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది 2వ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం. మొదటి దానికి రాలేకపోయాను. నిన్న గౌరవనీయులు మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు చెప్పారు. ఎందుకంటే మేము నిన్న క్యాబినెట్ జరిగినప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా ఈ టీచర్స్ డే గురించి ఒక 5 నిమిషాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న మంత్రులు కూడా మేము ఎక్కడ పాల్గొనాలి, కొందరు ఏదైనా పనులు ఉన్నా కూడా వద్దు, మీరు డైరెక్ట్గా మీ జిల్లాలకు వెళ్ళండి, తప్పకుండా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇది ఎందుకంటే మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం, మన పని అని చెప్పి మనం పోయి పార్టిసిపేట్ చేసాం. అనిపించిన మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.